వచ్చి మాట్లాడుతున్నట్టు నేనే తిరుగుతున్నా. మోషతో ఇట్లా అనేది ఏమంటారో తెలుసా? నీవు మాతో మాట్లాడు, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదు. ఉన్నదా? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలు ధన్యులా, మనం ధన్యులమా? ఒక్క మాట మాట్లాడటానికి రాదా మీకు? ఒకవేళ అత్త కోడలు కొట్లాడుకుంటే నువ్వే 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 మీ అమ్మగారు ఎట్లా అంటారా నారా? అవునా? తిట్టుకోలే, ఎందుకంటే నేను బాప్టిజం తీసుకున్నాను కాబట్టి మా అత్త తిట్టినా కూడా నేనేమనొద్దు అనుకున్న వాళ్ళు చేయతండి. నేను బాప్టిజం తీసుకున్నది మొదలుకొని మా అత్తమ్మ ఒక 2 సంవత్సరాల కింద చనిపోయింది. అప్పటి వరకు ఒక్క మాట కూడా తిట్టలే. అంతకుముందుకు చీపురు కట్టతోడు కొట్టి ఉరికేదాన్ని. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో వాక్యం నాతో మాట్లాడింది. నన్ను శుద్ధి చేసిందే బైబిల్. హల్లెలూయా. అయితే మోషా నువ్వు మాతో మాట్లాడితే వింటాం, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాము అనే మాట ఈ ప్రజలు మాట్లాడినప్పుడు ఆయన మన ఊపిరి ఊదిండా, బొమ్మను చేసిండా? చెప్పండి. మట్టి బొమ్మను చేసి ఊపిరి ఊదింది ఎవరు? ఈయన. అయితే తండ్రికి ఎంత బాధ అయితే చెప్పండి. కొంచెంసేపు నువ్వు కోసం నేను పిలుస్తా. అర్థమైందా? ఇంకొక విషయం, ఇప్పుడు ఒక ఆయన పెళ్లి చేసుకొని తన భార్యకు ఒక 3వ నెల గర్భిణి వచ్చిన తర్వాత ఆయన అమెరికా పోయిండు అనుకోండి. అమెరికా పోయి తిరిగి 7 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వస్తే ఈ పిల్లగాడు ఎంత పెద్దోడవుతాడు? 3 నెలల గర్భిణి వదిలిపెట్టిపోయిన భార్యకు పుట్టిన కుమారుడు ఎంత పెద్దోడవుతాడు? 7 ఏళ్ళోడు అవుతాడు కదా. ఒరే మీ నాయన వస్తున్నాడు అంటారు అమెరికా నుంచి అంటే, అమ్మ మా నాయన చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తీసుకొస్తున్నాడంట అని వీడు బాగా సంతోషపడుకుంటూ ఉన్న టైంలో వాళ్ళ నాయన ఇట్లా దిగి ఇంత పెద్ద జుట్టు, ఇట్లా ఇంత పెద్ద కళ్ళు, పెద్ద మిసాలు పెట్టుకొని బిడ్డ అంటే వాడు ఉరుకుతాడు లోపలికి. అర్థమైందా? ఎందుకంటే తండ్రే, కానీ వాచ్మైన ఇంత అందంగా ఉన్నాడు, మా నాయన ఎందుకు ఇట్లున్నాడు అని భయపడతారా? భయపడరా? అట్లనే మోషకు శరీరం ఉంది కాబట్టి వీళ్ళకి భయం లేదు. దేవునికి శరీరం లేదు, అగ్ని జ్వాల. అయితే అగ్ని జ్వాల అయిన ఈ వాక్యము ఇప్పుడు ఏమైందో తెలుసా? ఒక దారి వెతుక్కోవడం జరిగింది. ఏం దారి అంటే మోషకు శరీరం ఉంది, నాకు లేదు, కాబట్టి నేను ప్రజలను కలవాలంటే నేను ఒక దారిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. ఇంకొక మాట, దేవుడు మారిండా మనల్ని మార్చిండా? దేవుడు మారిండా మనల్ని మార్చిండా? మనల్ని మార్చడానికి ఆయనే మారిండు. అర్థమైందా? ఫస్ట్ పాత్ర. అయితే ఈ వాక్యమే, ఈ అగ్నిజ్వాలైన ఈ వాక్యమే ఒక దారి వెతుక్కుంది. ఏందో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. కొంచెం వెనుకకుండా ఆయన నీ ముందర ఇద్దరు 2 పాత్రలు ఉండాలి. ఓకే. అగ్నిజ్వాలైన ఈ వాక్యమే మన దగ్గరికి రావడానికి ఏమైందో తెలుసా? యోహాను 1:14 ఈ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. ఇక్కడ వింటుండ్రా? మన నాయన మన ఇంటికి వచ్చేటప్పుడు 3 రకాల పండ్లు తీసుకొని వస్తాడు. ఇక్కడ వినండి, 3 రకాల పండ్లు తీసుకొని వచ్చిన రీతిగా ఆయన వచ్చేటప్పుడు కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. నువ్వు నిలబడి ఇక్కడ. అరే ఆయన కంటే ఎత్తైపోయింది. సరే ఓకే. ఇంకెవరైనా పొట్టి వాళ్ళు ఉన్నారా? కొంచెం పొట్టి వాళ్ళు. అదా యాపిల్ ఎంత పెద్దగా ఉన్నాడు. ఏడి యాపిల్? ఒకసారి నిలబడు. యాపిల్ పండు ఉరికిరా, పరిగెత్తు. అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలలో ఎక్కడిదక్కడ ముగించేస్తా. ఇంట్రెస్టింగ్ అంటారు నాకు తెలుసులే. అయితే ఈ వాక్యమే శరీరధారి అయి ఈయనకంటే పెద్దగా అనిపిస్తుంది, ఈయన కూడా పొడుగా. సరేలే, ఈ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. హల్లెలూయా. ఈ వాక్యమే శరీరం ధరించుకొని మన మధ్యలో నివసించడం జరిగింది. సరే, మన మధ్యలో నివసించే వానికి ఇంకా తృప్తి లేదు. అందుకుంటున్న దేవుడు అందుబాటులోకి వచ్చిండు.
కానీ అందుబాటులోకి వచ్చిన దేవునికి తృప్తి లేదు, మనలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 17, 18 చదవండి. అయ్యా నువ్వు రెడీగా ఉండు, నువ్వు రెడీగా ఉండు. లోకము ఆ, ఆయనను చూడదు, ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను ఎరగదు, గనుక గనుక ఆయనను పొందనేరదు. ఆయనను పొందనేరదు. మీరు మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, ఇక్కడేనండి. ఆయన మీతో కూడా నివసించెను, మీలో ఉండును. ఆయన మీలో ఉండును. వచ్చేసి హల్లెలూయా. ఆయన మీతో కూడా నివసించును, ఆయన ఒకే నిమిషం. అయితే ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. మీతో ఉన్నది వేరు, మీలో ఉన్నది వేరు. అంటే మీతో ఉన్నది మన పక్కకు, మీలో ఉన్నది మన లోపల. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మగా నీలో నాలో నివసిస్తున్నాడు. ఈయన పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు, చేతులు గుంజుతున్నాయా? ఓకే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా? మనల్ని మార్చడానికి ఫస్ట్ పాత్ర, మంచిగా వినండి, ఫస్ట్ పాత్ర ఊపిరి ఊదిన దేవుడు, రెండో పాత్ర ప్రాణం పెట్టిన దేవుడు, మూడో పాత్ర నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఫస్ట్ పాత్ర ఊపిరి ఊదిన దేవుడు, రెండో పాత్ర ప్రాణం పెట్టిన దేవుడు, మూడో పాత్ర నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, 2 పాత్రలు అయిపోయినాయి, మీరు వెళ్ళిపోండి. మీ ఇద్దరికి థ్యాంక్స్, వెళ్ళిపోండి అంతే. ఇంకా ఈయన ఉన్నాడు. అర్థమవుతుందా? సరే, ఆ పాత్ర నుంచి ఈ పాత్రకు వచ్చి, ఈ పాత్ర నుంచి ఈ పాత్రకు వచ్చేసాడు. ఈ పాత్ర ఏందో తెలుసా? సరే, నేను తాగడానికి వెళ్తున్నా, నువ్వు నా వెనకంగానే రావాలి, ఎటుపోతే అటు. చూడండి, వింటుండ్రా? నేను తాగడానికి వెళ్తున్నా, ఆయన ఎక్కడుంటాడు చెప్పండి. నేను ఎవరినో తిట్టడానికి వెళ్తున్నా, ఉరికిరా. అర్థమవుతుందా? మోసే చేతిలో ఒక కర్ర ఉండే, ఆ కర్ర ఆయన బాత్రూమ్కి పోతే ఆడ పెట్టిపోతాడు, పండుకుంటే అక్కడ పక్కకు పెట్టేస్తాడు. అర్థమవుతుందా? అదే కర్ర మీద మరణించి పరిశుద్ధాత్మగా మనలో పడి నివసిస్తున్నాడు కాబట్టి మనం ఎక్కడ పోతే అక్కడనే. వింటున్నా? పోనీ ఎవరికో నేను లైటింగ్ కొట్టడానికి పోతున్నా, నన్ను అడ్డగించు, నన్ను పోనీయద్దు, ఎక్కడ పోనీయద్దు, అంతే. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే అల్లటప్ప కాదు. ఆత్మను పొందుకున్న మనం అతి జాగ్రత్తగా ఉండాలి. ఇందాక అయ్యగారు చెప్పిండు కదా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎవరంటే ఆయన మనల్ని నడిపిస్తున్న దేవుడు. నువ్వు ఎక్కడ పోయినా నీ స్నేహితునిగా నీకు ఏమంటే ఉంటాడు. ఒకప్పుడు భయంకరమైన అడుక్కునే ఒక పరిస్థితిలో ఉన్న స్థితి నాది. ఇప్పుడు 10 మందికి పెట్టే పరిస్థితులు పెట్టిండు దేవుడు. హల్లెలూయా. ఒక గుడి చేసుకోవడానికి కూడా గతి లేదు. ఇప్పుడు దేవుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇచ్చిండు. హల్లెలూయా. ఇంకొక విషయం, దేశంలో మాత్రమే వాడుకోవటం కాదు, విదేశాలలో వాడబడటానికి దేవుడు కృపనిచ్చండి. వేసిన వాళ్ళ ఫ్లైట్ ఎక్కుతుంది కాక అని పలకడం. ఒక ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 8 ఫ్లైట్లు ఎక్కించండి. హల్లెలూయా. ఇంకొకటి, కొన్ని రోజుల కింద ప్రార్థన చేసిన వేసిన వల్ల నాకు లక్షలు వచ్చింది కాక. దేవుడు అట్లా ప్రార్థన చేస్తే నాకు 3.5 లక్షలు దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. ఇంకా అదే కాకుండా వేసిన వల్ల పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. గాకలో చాలా శక్తి ఉంది. ఎందుకంటే శబ్దం మనది, శక్తి ఆయనది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి నువ్వు పలికిన ప్రతి మాటకు ఆయన శక్తి విడుదలవుతుంది. కాబట్టి నువ్వు పలికిన